టెంకణాదిత్య, కవిరాజ శిఖామణి, నన్నెచోడుని కుమార సంభవ కావ్యం 21వ భాగం 15-11-24. బాణాన్ని ఎక్కుపెట్టి పార్వతీ శివులకు ఒకళ్ళ మీద ఒకళ్ళ అనురాగం కలిగేట్లు చేశాడు మన్మథుడు. ఏమిట్రా తను ఇలా చెలించిపోతున్నాను అని శివుడు అర్థం చేసుకొని ఎవడు దీనికి కారణం అని ఎదురుగా చూస్తే మన్మథుడు కనపడ్డాడని చెప్పుకున్నాను. తర్వాత ఏం చేయాలి? నవతమాల లతాతతి నడుమ పుష్పచాపమండన హస్తుడై శంబరారి తనరి నీలాభ్రపటల మధ్యమున నింద్రచాపహస్తుడై వెలుగు పర్జన్యులీలా. మన్మథుడు కొత్త చీకటి మ్రాని తమాల వృక్షం మీద తీగల గుంపు నడుమ పూవిల్లు అనే అలంకారాన్ని చేతిలో ధరించి నల్లని మేఘాల మధ్య ఇంద్రధనుస్సును చేత దాల్చి వెలిగేటువంటి ఇంద్రులాగా కనపడ్డాడు. అంతకాంతకుండు కంతు కనుగొని కోపించి ప్రళయ కాలాగ్ని రౌద్రోద్రేకంబున పెరిగి దహనాంబకంబు విచ్చి చూసి కనపడగానే కోపం వచ్చి కోపించి ప్రళయ సమయంలో అగ్ని విజృంభించటంతో పెరిగి ఉన్న అగ్ని నేత్రాన్ని తెరిచి చూడగా తర్వాత ఏం జరిగిందో చెప్తా. చూశాడంతా పొగయక రాజమొక్క మొగి పొగయక రాజకొక్కె మొగి బోరన మంటలు విస్ఫులింగముల్ నెగసి రయంబునన్ కలయ నిండి చటచ్చట బుచ్చుగా బుద్భుగద్ధగ కది బుద్భుగద్ధగద్ధగమని మండి పంచతరు దగ్ధము సేయుదము. ఆ క్షణంబులో మగిడి పురారి నెత్రి సికిమల్చే మహాశని పాత భీమమై మళ పొగయక రజకొక్క మొగి బోరన మంటలు విస్ఫులింగముల్ నెగసి రజంబునన్ కలయ నిండి రచచ్చటద్భుద్భుగద్ధగద్ధగమని బండి పంచశరు దగ్ధము సేయుదయ. ఆ చేయుదయా క్షణంబులో మగిడి పురారి నెత్రసికి మల్చే మహాశని పాత భీమమై. ఎంత గొప్ప పద్యం రాశాడు! శివుడి కంటి మంట పొగలు చిమ్మక రగుల్ కొనక ఒక్కసారి శీఘ్రంగా ముందు మంట రావాలి పొగ రావాలి అవేం లేవు. ఒక్కసారి మంటలు ఎగిసిపోయి మినుగురులు పైకి లేచిన విధంగా అంతటా నిండి చట చట బుగ బుగ దగ దగ అని మండి మన్మధుడిని కాల్చేసాయి నిమిష క్షణాల మీద. ఆ క్షణంలో గొప్ప పిడుగుపాటుల భయంకరమై తిరిగి వచ్చి ఉపశమించే నిటలాక్షవహిని కడు ఉత్కటమై తరతమ మీద కప్పిన మదనుండిట అట మెదల నేరక పటుతర శిఖల కాలి భస్మంబై. వాడికి ఎక్కడ కదలటానికి వీల్లేకపోయి నొసటి కంటి అగ్ని త్రైన్ అంటే త్రేతాగ్ని మూడవ అగ్ని అది మిక్కిలి ఉగ్రమై క్రమంగా పైకి కమ్మగా మన్మధుడు ఇటు అటు కదలలేక తీవ్రతర అగ్ని జ్వాలలచే కాలి బూడిద అయిపోయా. కని కోపించను కానకమును కోపించను మహోగ్రముగా ఉగ్రుడు సూచన కాలినో చూడక అతమును కాలనేమో నాగ నిమిషమున అరక్కాలె. ఎంత గొప్పగా చెప్పాడు! ఉగ్రుడైన శివుడు భయంకరంగా చూసి కోప్పడ్డాడు.
చూడకుండానే కోప్పడ్డాడు. చూసిన పిమ్మట మన్మధుడు కాలాడు. శివుడు చూసిన చూడకముందే కాలాడు అని ఎవడు చెప్పలేనట్లుగా రెప్పపాటు కాలంలో మన్మధుడు కాలి బూడిదైపోయాడు. అది వాడి గర్వమంతా దెబ్బతో అలాయి. గిరిసుతమై గామాగ్నియు హరుమై రోషాగ్ని తదంగజుమై దుద్ధర కాలాగ్ని రతిమై సురుకోసాగ్ని తగిలి ఒక్కట తెగ. 3 అగ్నులు ఇక్కడ ఉన్నాయి. గిరిసుతమై కామాగ్ని, అలాగే హరుమై రోషాగ్ని, అంగజుమై ఉద్ధూర కాలకి 4 అగ్నులు, రతిమై ఉరు శోకాగ్ని రగిలి ఒక్కట ఎగస. పార్వతి శరీరంలో శివుడి మీద మరులనే మన్మథాగ్ని, ఈశ్వరుడి శరీరంలో కోపాగ్ని, మన్మథి శరీరంలో తీవ్రమైన కాలాగ్ని, రతి శరీరంలో గొప్ప దుఃఖాగ్ని రాజుకొని ఒక్కసారి పైకి లేచాయట. అద్భుతమైన గిరిసుతమై కామాగ్నియు హరుమై రోషాగ్నియు తదంగజుమైన ధురకాలాగ్ని కతి అరతిమై ఉరు శోకాగ్నియును రగిలి ఒక్కట ఎగసి. అనల శిఖాలి కాంచి ఉభయం బభయం బసి దేవతలు నభంబున చెలరేగి చీరుటకు మొన్న మనోభవు నీరు చేసిపోయిన కని దిక్పతులు ఉరలు స్వరలు ఇంద్రుడు శోక భయార్తులై మరున్ పనపుచు పారి ఒండరుల పట్టులు గానక భీవికారులై. మళ్ళీ అనల శిఖాలిగాంచి ఉభయం అభయం బని దేవతలు నభంబున చెలరేగి చీరుటకు మొన్న మనోభవు నీరు చేసిపోయిన కని దిక్పతులు స్వరలు ఇంద్రుడు శోక భయార్తులై మరుం పనపుచు పారి ఒండరుల పట్టులు గానక భీకవికారు. పాపం వాడికేదో రెస్క్యూకు వద్దామని బయలుదేరా. అగ్నిజ్వాలల వరుసలను చూసి శరణని దేవత ఆకాశం నుంచి విజృంభించి పిలవటానికి ముందే ఈశ్వరుడు మన్మధుణ్ణి బూడిద చేసి పోగా దిక్పాలకు దేవత ఇంద్రుడు చూసి దుఃఖంతో వెరపు భయంతో పీడితులై మన్మధుణ్ణి చెప్పి పిలుస్తూ ఏడుస్తూ భయం చేత వికృతి పొందిన వాళ్ళే ఒక్కొక్కరి స్థానాలు కనపడకుండా అడ్రస్ లేరు వాళ్ళంతా. తదనంతరంగా ఏం జరిగింది? తన కగసుతపై రాగం మనసుపై ద్వేషం కర్మమునన్నైనంజనియే దపముడి శివుడెడపని రగద్వేషముల తపము సెడుడరుదే. తనకు పార్వతి మీద అనురాగం, మన్మధుడి మీద కోపం క్రమం కాగా శివుడు తపస్సు మానేశాడు. విడువని రాగద్వేషాల చేత తపం భంగపడటం ఆశ్చర్యమేం కాదంట. ఇట్లు గిరిశుండు రజత గిరి కలిగిన గిరిజహర విరహ తాపంబున పరవశయై పడి ఉండే అంత వృత్తాంతంబు హిమబంతుండిరింగ్ రయంబున చనుదెంచి ఆ క్షణంబున. శివుడు కైలాసానికి వెళ్ళిపోయాడు. పార్వతి శివ వియోగంలో ఊడలు తెలియక పడిపోయి ఈ వృత్తాంతమంతా హిమవంతుడు వెంటనే తెలిసిపోయి పరిగెత్తుకొచ్చేశాడు. కీలు ప్రెదలి తటిల్లత నేల పడిన పరవశంబున శారదాభ్రంబు మగుడ ఎత్తికొని పోవు గది సుమం హిమ నగేంద్రం ఉమ
హిమనగేంద్రుడెత్తుకొని నిజపురమున కేగెన మడ కీలు విడి తటిల్లత నేల పడిన పరవశంబున శారదాభ్రంబు మగుడనెత్తికొని పోవు గతి ఉమా హిమనగేంద్రుండు ఎత్తుకొని నిజపురమున కేగే అంత. అప్పుడు అతకట అతుకు ఓడటంచేత మెరుపు తీగ నేల పడిపోతే దాని శరత్కాల మేఘాలు మళ్ళా పట్టుదలతో ఎత్తుకొని పోయే విధంగా పర్వత శ్రేష్ఠుడైన హిమవంతుడు ఉమాదేవి కూతురు ఎత్తుకొని తన నగరానికి తీసుకొని వెళ్ళారు. మహితర మనుకంప్యామద్రిరాదాయ దోర్భ్యాం సురగజ ఇవ బిభ్రత్ పద్మినీం దంతలగ్నాం అని కాళిదాసు ఎలా చెప్పాడో ఈయన కూడా ఇక రతి విలాప్ ఇట్లా రతిపతి అగ్ని శిఖరు కప్పుడు భయరసావేశంబుల తల్లడిల్లా పరవశయై పడిరతి చచ్చర తెప్పిరిలేచి చూచి సిఖి పొడవు విజయస్వరు పొడవుగాన అచ్చట పురుషాకృతినున్న భస్మ పుంజము గాంచ రతి ఒడలు తెలియందై పడి వెంటనే లేచి తెప్పరి చూసి అగ్ని జాడక తన భర్త ఆకారంగా అక్కడ కనపడక పురుషుడి ఆకారంగా ఉన్న బూడిద రాశిని చూసి అని కలవరించుతూ అతను చూసి ఆ బూడిదని కలవరపడు కాయుజుడాయగ్ని గాలినో ఎరయ కాలంగనడ ఎద్ది అడు భీతిప పోయెనో నన్ను వెత్తి పోవునో వడచి పోయిన నీ భస్మ పుంజమెక్కడి మాయయో ఎది అని మరి అలబొదల మాకుల చెట్టుల మరపున కలయన ఇంటి భ్రమకొని అడలడి సంశయాకుల చిత్తయై ఆత్మేషు రోసే. మన్మధుడు అగ్నిలో కాలాడు, పూర్తిగా కాలిపోవటానికి అవకాశం లేదే. భయంలో కారిపోయి పారిపోయాడా? నన్ను విడిచిపెట్టిపోయాడా? విడిచిపెట్టిపోతే ఈ బూడిద రాశి ఎవరిది? ఇది మాయయా అని మనస్సందేహంతో అటు ఇటు ఊగుతుండగా చెట్ల మాటున అంతటా ఆమె భ్రాంతితో, దుఃఖంతో, సందేహంతో కలిగిన మనస్సుతో తన భర్త కోసం వెతుకుతోంది. వెండియు అన్వేషించి ప్రలాపిస్తూ వెతుకుతూనే ఉంది. మాటలు వస్తూనే ఉంది. నన్ను వరయంగ పాడియే నాథ ఇతట పొడవు సూపక డాగితి పొదలలో నిన్ను బాసి దీవింతునే నిమిషమై కామరహితంబుగా రతి కలదే ఎందు అన్నాడు. నాథా, నన్ను ఇక్కడ పరీక్షించటం న్యాయమా? అంటే నాకు కనపడకుండా దాక్కో. నువ్వు నాకు కనపడకపోతే కనపడకుండా పొదల్లో దాక్కున్నావా? నేను నిన్ను విడిచి ఒక్క క్షణమైనా బతకగలనా? ఇప్పటిదాకా ఉన్నామా అలా? ఎక్కడైనాను కామరహితంగా రతి ఉంటుందా అన్న. కాముడంటే మన్మధుడు లేని రతి. రతిహితుడవనగ సెప్పుదు రతి సంగతి ఉండు తీపు రతి నిప్పుడు మమ్మ దుఃఖిత చేసిపోయి తక్కడ రతి వంచన చేసిపోక రసికుల గుణమే అన్న. నువ్వు రతికి బాగా హితుడవు అని చెప్తారు లోకమంతా. రతితోనే ఉంటావు. అయ్యో, ఇప్పుడు ఆ రతిని దుఃఖితురాల్ని చేసి, అంటే నన్ను వెళ్ళిపోయా. ఇలా రతిని వంచి పోవడం సరసులైన వాళ్ళ లక్షణమా, స్వభావమా? కాదు కదా అన్న.
అబల గడునడ ఎరుగని ఆటదాన మెలత అతి భీత నన్ను నమ్మించి తెచ్చి కాననంబులో కన్నులు కట్టి కాడు పరచి నీకెట్లు పోజన్నే భావజన్మ అన్న. అబల కడునడ ఎరుగని ఆటదాన మెలత అతి భీతి నన్ను నమ్మించి తెచ్చి కాననంబులో కన్నుల కట్టి కాడు పరచి నీకెట్లు పోజన్నే భావజన్మ. ఏమయ్యా, ఏదో ప్రతాపం చూపిస్తా మైహూనా అన్నావు, నన్ను తీసుకొచ్చావు, ఇక్కడ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయి ఏమిటి న్యాయమా? నేను అబలను, వ్యవహార జ్ఞానం ఏమాత్రం లేందా అంటే భర్త చాటు భార్య అని చాలా భయపడి ఉన్న నన్ను నమ్మించి ఇక్కడికి తెచ్చి అడవిలో కళ్ళు కప్పి శోభబెట్టి ఇలా పోవటం నీకు తగునా అన్న అని ప్రలాపించుతూ మగుడంచను తెంచి పుష్పకోదండ పల్లవ ఛత్ర మకర కేతంబుల అచ్చుపడి ఉన్న మరు భస్మాకారంబు గని త్రినయన నయనాహతుందగుట నిశ్చయించి కోపపరవశయై పడి మెల్లన చేతరించును. దుఃఖంతో కేకలేస్తూ రతి మళ్ళా వచ్చి అక్కడ పూవిల్లు, చెవులు, గొడుగు, బొసలి తెక్కం అనే వాటితో ముద్రితమైన మన్మధుడిని బూడిద రూపాన్ని చూసి ముక్కంటి కంటి మంటచే మన్మధుడు చచ్చిపోయాడని నిశ్చయించి మెల్లగా చైతన్యం పొంది ఏం చేసిందో చూడు. ప్రణుతాంగోద్గత మర్మ కంకణములన్ బాహుద్వయాకేర్ణ కంకణములు ఘోరన్ దారుణిందొరగనా కంపించుచును లేచి భూషణ రత్నప్రభతోన పర్వచు సితాక్షజ్యోతులందంద దిగ్గణికాక్షులు నిరుమిట్లు ఓవ వలయంగా చూతు విభ్రాంతయై చాలా ఎక్కువగా స్తుతించబడిన అవయవాల నుండి పైకి వెడలిన చెమట నీటి బొట్ల, రెండు చేతుల నుండి జారిపడిన కడియాలు వెంటనే నేలపై పడగ మిక్కిలి కంపిస్తూ లేచి అలంకారాలలోని రత్నాలు కాంతితోనే వ్యాపిస్తూ అన్ని వైపుల ఇంద్రియాల కాంతులు బాగా దిక్కులనే వేశ్యల కన్నులు మెరుమిట్లు కొలిపేటట్టు విశేషంగా భ్రాంతి పొంది ప్రసరిస్తోంది. ఏ ఎడబతి బడగానక హాయని ఎలుగెత్తి దిక్కులద్రువగ నరచు కూయుడు మొరయుడు పలుమరునాయుడు పగ చీరు నేర్చు పడి వాపో. అది ఆవిడ. రతి ఎక్కడా భర్త కనపడకపోవటం హా నదాని బిగ్గరగా ఆ దిక్కులన్నీ కూడా కంపించేట్లుగా అరుస్తూ అదరేట్లుగా అరుస్తూ కూయిడుతూ మొరబెడుతూ ఏడుస్తూ మొరబెడుతూ అనేక సార్లు నోరు కట్టుగా పిలుస్తూ ఏడుస్తోంది, కింద పడిపో. అది ఆవిడ పరిస్థితి. తదనంతరంబా ఏం జరిగింది? గులియుని తూర్పుల కలకలంబులదోన ఆత్తరవంబు మిన్నందు చెరుగు సందడి తొలుగు బిందుల తోడన కన్నీరు తారల గడలు కొన నిరుగడ బుది వచ్చి విరియు వేనలితోన మొహాంధ తమసంబు ముంచుకన వెడ బీతమారి ఎవ్వడబుడు మోవితో ముడిగి వాడి ఎల్గు వడుకుచో తలము బెద
మోదమెరిగిన తారహార భాతితో మోము వెన్నెల పలక బాల బిట్టు వెసబాకు చెచ్చర పిడుగుబోలే వడలు రతిదాకు మెయ్యి ముత్సములుడిగి పడగా ధ్వని చేస్తూ నిట్టూర్పుల కలకల ధ్వనులతో పాడే రోదన ధ్వని ఆకాశం అదిరేటట్లుగా శబ్దించగా అధికంగా చెమట బిందువులతో కారేటువంటి చెమట బిందువులతో పాటే కనుగుడ్ల కన్నీరు బాగా రెండు వైపుల విప్పారి చెదరేటువంటి కేశపాశాలతో మోక్ష అనే చీకటి వ్యాపించి కొద్దిగా బీతవారి అధిక తాపం ఉందే పెదవి కోపాటి క్షీణించి సృష్టించిన కంఠస్వరం వడకగా చేతులు గుండెపై బాదుకుంటూ తెగిపోయిన ముత్యాల పేట కాంతితో ముఖకాంతి తెల్లబారగా చాలా వేగం శోకం అగ్గి పిడుగులా శోకం రతి శరీరాన్ని బాగా ముడిసుకొనేట్టుగా చేసి అంటే బాధించి ఇది చంచలదంబగు నడవడింబడి కదలి పతి వలను కనుంగొని మిక్కిలి చలించే దుఃఖం కలి కదలి భర్త వైపు చూసి సరళిత సాంద్ర కుంకుమము చన్నులపై మయి ప్రీతి నాకు నీ వలదిన చందనంబు తడియారదునేని అంగజన్మ నీ విలసిత చారు రూప తను విభ్రమ సంపద లీక్షణంబులు పొంపర కాలి ఆరి అఘిభూషణు కోప దవానలాహతి మన్మథ నాకు నువ్వు ప్రేమతో స్తనాల మీద అలదిన మనోహరమైన దట్టమైన కుంకుమ శరీరంలో అలదిన మంచి గంధం తడియారకంక అలాగే నీ ప్రకాశించే మనోహరమైన రూపం శరీర విలాస లావణ్య సంపద ఈ క్షణంలో శివుడి కోపం అనేటువంటి కార్చిచ్చు చేత నశించి కాలి ఆరిపో గిరిజనుడ గూర్చి వరదు చే వరము పడై నోపు పొమ్మని నమ్మి ఏనున్న చోట ఎత్తి విడుమల వచ్చే నీకెత్తి సాగు సంభవించనే మనసిజ చక్రవర్తి మన్మథ సార్వభౌమ పార్వతిని సంధానపరచి శివుడి చేత వరం పొందగలడు లెమ్మని నమ్మి నేనుండగా ఎలాంటి వియోగం సంభవించిందయ్యా, ఎలాంటి చావు నీకొచ్చిందయ్యా. ప్రీతిని వినుకని రేవం తేటంబు కొనికొన్న వెలదుల తేటంబు పృథయక కరమధ్య నిను చూచి కనుకలి కలచిన పడతుల కల్పు నిష్ఫలముక తివుటతో నిన్ను దాసి కవయంగ కోరటి వనితల కోరికి వమ్ముక అనురక్తి నిన్ను కోడి మనగంటి వంటిదే అనురతి మనువు మాయంబుక జగములందు నీ ప్రాపు చేయగడి నరయ ప్రబలుడైన వసంతకుడు ప్రాపు చెడగ తగునే వలరాజ నీకెంత తెగదలంచి వరము కోపాగ్నిలో పడి ఎరిసిపోవా మన్మధుడా అని వలపు గన్న స్త్రీల వలపు వ్యర్థమైనట్లు కోరిక అంటే వినుకడలతో వింటేనే వలపు కలిగిన స్త్రీల వలపు వ్యర్థమైనట్లు
కోరికతో నిన్ను తోచుకొని చూపు చేత వలచిన స్త్రీ వలపు నిష్ఫలం అయినట్టు కోరికతో నిన్ను దగ్గరకొచ్చి కూడాలని అనుకున్న స్త్రీల కోరిక వ్యర్థమైనట్లు నిన్ను అనురాగంతో కూడి బతగలిగానని ప్రతి మనువు నశించినట్టు లోకంలో నీ అండవల చాలా బలవంతుడైన వసంతుడి దిక్కు నశించినట్లుగా నువ్వు ఈశ్వరుడి కోపమని అగ్నిలో పడి కాలిపోయావా? తగునా నువ్వేం చేసావు? లోకోపకారం చేశావు. అది తప్పనదారులేసి పెరతాపసులు వెరపించునట్టు నీవ పరమేశునేయుటయనయంబున బలంబని చెప్పనా చెప్పుట ఆడు కర్జమని చేపన కొయ్యన వచ్చి పెంపిప్పు ఎరింగితే కడవ తేచిన నీకిది ఎంత పెద్దయే. చిలక్క చెప్పినట్టు చెప్పాను. తప్పుదారులు నిన్ను పట్టించి ఇతర మునులను భయపెట్టినట్లుగా పరమేశ్వరుని పట్టించడం ఇస్తే కష్టమని నేను ఎంతో చెవిన ఇల్లు కట్టుకొని చెప్పా. ఆడది నువ్వు చెప్పటమా అని అనుకొని తగుదనమ్మా అని ఇక్కడేదో ప్రగల్భాలు పలికొచ్చి ఈశ్వరుడి గొప్పతనం ఎప్పుడైనా తెలిసిందా? నువ్వు తప్పుకొని విజృంభిస్తే నీకిది ఇంత అసాధ్యమవుతుందా అన్నారు. మత్తగోడు ఇందిరా ప్రియపుత్ర మద్వినుతేక్షర కార్ముకహస్త గోవిందనందన రూప సద్గుణ విస్తృత వలరాజనీ సుందరాకృతి నాకు ఎప్పుడు చూపనొల్లకడాగ నీవెందుకో ఇతి చెప్పబేరతికేది దుక్కు మనోభవా. లక్ష్మీదేవి అనుంగు కొడుక చేత మంచి చెరుకుదా విల్లు ధరించినవా విష్ణుడి పుత్రుడ రూపంచేత మంచి గుణాల చేత ప్రసిద్ధుడా వలరాజా, నువ్వు నీ సుందర ఆకారాన్ని నాకిప్పుడు చూపకుండా దాగికొని ఎక్కడికి పోయావు చెప్పు. అది ఇంకా రతికి దిక్కేది ఏమిటి దిక్కు? నీ పరిరంభణమందు ధరణీ పరిరంభణమయ్యే సమ్మదారోపిత శుష్కరోదనము రోదనమయ్యే రతి ప్రియా రసాలాపము ఆత్మచేష్టిత విలాసములై మనోజ నేనియుంచాపము నన్నొరసి చూచుడు నాకిది తప్ప చూచుడు. నిన్ను కౌగిలించుకోవటంలో బదులు నేనిప్పుడు నేలను కౌగలిస్తాను. ప్రణయ సమయంలో పట్టే ఏడుపు నిజమైన ఏడుపైంది. ఇప్పుడు నువ్వు చచ్చిపో. సంభోగ క్రియలు శృంగార సంభాషణ కేవలం మానసికంగా తరుచుకోనే విలాసాలే. అయినా నిన్ను చూపవు, అవేవి నిన్ను చూపవు తెలియచే. ఇది నీకు నన్ను పరీక్షించట లేక ఉపేక్షించటానికి చేశావా అన్నది. తగిలిన జీవమునకు ఆధారమై నీవు నన్ను పెట్టి పోజన్నే భావజన్మ కట్ట అనియుడు నీ విరులు కల్వవాస్ బయలువడడించిపోయిన భంగిగోలే. మన్మథ, అన్నిటిలో నా మనుగడకు ఆధారమైనను కట్ట తెగినంతని నీరు కలవరించినటువంటి బయటికి పడిపోయి వచ్చి వెళ్ళిపోతున్నట్లుగా కట్ట తెంచుకున్న ప్రవాహంలాగా నన్ను వదిలిపెట్టి పోదగుతుందా? నీకు న్యాయమా? కొనుమాం అధీన జీవితాం వినికీర్యక్షణ భిన్న సౌహృద సలిలీం క్షత సేతుబంధను జల సంఘాత ఇవాపి
విద్రుత అని కుమార సంభవంలో కాళిదాస మహాకవి ఏం రాశాడు దానికి మచ్చుకు దింపేశాడు గురుడు. పూరి చూసి సత్తంల బొత్త కన్ను నింగితాకారము ఎరుంగదీవు కావలుండవై అహంకార వృత్తి నీసు నల్క కన్నెరిగి తప్ప బో నెరవైతే కాలమైన నేర్పు నెప్పు చేయునే. ఇది ఉత్సాహంలో చెప్పిన పద్యం. అన్ని విధాలా పరిశీలించి నువ్వు మనోహర రూపాన్ని తెలిసి కొనగలవ. అయినా నువ్వు గర్వం అహంభావం ఈశ్వరుడెంతటి కోపం కలవాడు తెలిసి కూడా అతని నుండి తప్పించుకోలేకపోగాలని దాపిరిస్తే తెలివితేట ఏం పనిచెయ్యవు. అది నీ విషయంలో బాగా సత్యమై. అక్కట వేల్పులారా కుసుమాయుధుడు ఆరడి తావు చూసి మీరెక్కడ మాయమైతరి అసమీక్షణ మన్మధు నీరు చేసి నీవెక్కడ పోయితయ్యా పొడవెవ్వరు తోపరు కానలోన నేనెక్కడ సొత్తు నాకు దశయ్యది నా వలరాజా చెప్పవి. ఏడ్చేస్తోంది పాప. అయ్యో దేవతలారా, మన్మధుడిని రిక్త చావు అంటే అనవసరమైన చావు చూసి మీరెక్కడికి మాయమైపోయారా? కాళ్ళకు బుద్ధులు చెప్పేశారా? ఈశ్వర, మన్మధుణ్ణి బుగ్గు చేసి ఎక్కడికి పారిపోయావయ్యా? ఈ అడవిలో ఎవ్వరు మన్మధుడి జాడ చెప్పేవాళ్ళు ఎవడు లేడు. ఇందాకంటే ఏడుస్తున్నా తిరుగు. ఎక్కడికి పోతా మన్మధా, నాకెవరయ్యా దిక్కు అని ఏడు అని అనాథ వృత్తి దీనానన అగుచు భీతిని కాంతారాంతరభంగు కనుంగొను నప్పు. దిక్కులేని వర్తనంతో దీనముఖమైంది భయంతో అడవి నడుమ ప్రవేశించటాన్ని చూస్తున్న సమయంలో ఏదో జరిగింది. మేలిల్లు నీల తనమాలల్ ధూమ సంహతులను తనరు సత్యసితభాద్ శోభిల్లు పుష్పితాశోకంబులెసగు తీవ్రానలమనగు అరుణ రుచు పురుపార పూచిన పొందలు సనుగాలి ఆరిన నీరన అమలది కోశివు కోపసికి సికల్ చిత్తజు నేర్చి తత్పరివారమగు సుఖ పరభృతాన్ని ఆమె సమితి కూర్చుకొని వసంతుడు వనములో చొచ్చియున్న కాంచి చుట్టుముట్టి వలసి కాల్పకాలుచున్నట్టి వయ్యే ఆరములు అయ్య నా రవములు శోకదృష్టి రతికి జోడ. ఏడుస్తూ చూస్తున్న రతికి నల్లని చీకటి చెట్లు బాగా నల్లటి కాంతితో పొగల గుంపులుగా కనబడి ప్రకాశిస్తూ పూచిన అశోక వృక్షాలు ఎర్రటి కాంతులతో అతిశయిస్తూ తీక్షణమైన అగ్నిలాగా అందంగా పూచిన పొన్న చెట్టు నిర్మలమైన తెల్ల కాంతితో కాలి ఆరిపోయిన బూడిదలా ఆరామాలు శివుడి కోపానల జ్వాల మన్మధుణ్ణి కాచి అతడి పరివారమైన చిలకలు కోకిలలు అనే వాటిని తీసుకొని వసంతుడు వనంలో వచ్చి ఉండటం చూసి చుట్టుముట్టి వ్యాపించి కాల్చగా కాలుతున్నట్లుగా అయిపోయాయి. అనిశము క్రమ్ము పుష్పమధుపస్సురు అశ్రుజలంబుగ కొమ్మలెక్కి భూరన్ చెలరేగు పలరేగు పక్షిరవం ముత్తరవం మత్తరవంబుగ మీద నోలి మూగిన అలిమాలిక వివతకేశ భరంబుగాక చుట్టు నుండి పేర్చున రతితోడ సంబెరము చూపు విధంబుగా పుల్చే భూయాలు. అక్కడ ఉండే ప్రకృతి కూడా
రతీదేవితో పాటు ఆ విలాపంలో ఎలా ఉన్నాయో చెప్తారు. ఎప్పుడూ వ్యాపించే పూదేన ఉన్నదే, ఆ పువ్వుల తేనె కన్నీరుగా ఉంది. కొమ్మలెక్కి భూరమని విజృంభించే పక్షుల ధ్వని దుఃఖధ్వనిగా, పైకి వరుసగా మూగిన తుమ్మెదల వరుస, విప్పారిన కేశపాశాలుగా జుట్టు చెదరింది అమ్మాయి రతి. అలా చెట్టు చుట్ట చేసి మిక్కిలిగా రతితో సానుభూతి చూపుతున్నాయా అన్నట్టు. అంటే ప్రకృతి కూడా ఆమెతో పాటు రోధిస్తోందా అన్నట్టు. ఇలా నిస్సహాయమైన రతి మతి నిరంతర అనంత శోక రసంబుత్కంబై విలివిరియ తొడగిన. ఇలా అసహాయమైన రతి మనస్సులో ఎడతెగని అంతులేని దుఃఖరసం ఊరి పొంగి ప్రారంభించగా ఏం జరిగింది? తలకి కనుగవ కన్నీరు ధారలుక, మేన పేర్బిందులు రగంగ మెలత పొడి, కీలు పెరిలిన జలధార రోలికల క్రమ్మి చెదరడు ధారాగ్రహము బోలే. రతి దుఃఖించటం చేత ఆమె కళ్ళను జంట నుండి కన్నీరు ధారలు వలకగా, శరీరం నుండి చెమట బొట్లు స్రవిస్తుండగా, మరలు సడలగా జలధారలు క్రమంగా అంతటా క్రమించి చెదరే ధరాయంత్రంలాగా నరసి క్రొవ్వేని వెంటిపై నరసిపడ, అడలు తరికొని వావిరి అరచుతడు, కాననెల్ల చలంగ క్రక్కదల మదం తగిలి కీకించు పురి నమ్మి పగిలిపోవాలి. రతి జడ చెదిరి వీపు మీద వ్యాపించక, దుఃఖం విజృంభించి అడవంతా మూసేట్లుగా మృగేటట్లు అదరేట్లుగా మత్తె క్రేంకార ఆరవం చేసే పులిగల నెమలి విధంగా బాగా రోధించింది చేసి. ఇట్లు అపార ఘోర కాంతారాంతరాపూరితంబై చలంగు రతి రోదన ధ్వని వసంతకు చెవులం చిలికిన ఉలికిపడి అద్దెశ ఆలించి విని. ఇలా మితి లేకుండా అంతు లేకుండా భయంకరమైన అడవి లోపలి ప్రదేశమంతా నిండినదైన ఆ ఏడుపు ధ్వనించే రతి ఏడు వసంతుని చెవుల బడ భయపడి ఆ వైపు శ్రద్ధగా విని, రతి ఎలుంగగునది వలరాజు పేరు చెప్పి పలపెడునది ఏమి చిత్ర ముగ్గురు నెయ్యి దడల వెద్ది మరుడు దండెత్తి పోవ నడుమను బిందంబు పుట్టెనొక్కో పిందమ్ము అన్నాడు. అంటే ఆపదనం. అది రతి కంఠధ్వన్లాగా అనిపిస్తోంది వసంతుడు అనుకోండి. మన్మధుణ్ణి పేరు పెట్టి పిలుస్తూ దుఃఖిస్తోంది. అదేమిటి? మన్మధుడు ఉగ్రుడైన శివుడి మీదకి వెళ్ళాడుగా, ఎడమే లేదే, ఖాళీ టైం లేదే. అతడు శివునిపై దండెత్తిపోగా నడుమ మధ్యలోనే ఏదైనా అపాయం వచ్చిందా అని వాడు సందేహించి అనుతూ అతి సంభ్రమంబున పరతించిన వసంతకు కనుగొని రతి మతి నడలు ఊర్ముడించిన చావ దాప కొనగా అంటూ దిక్కిలి వేగంతో పరిగెత్తి వచ్చిన వసంతుని చూసి రతీదేవి మనస్సులో శోకం వదార్పుగాగా నిలవలేక తర్వాత ఏం జరిగిందో చెప్తారు పద్యంలో.
దిగతాది రేపు.